హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు లంచ్లోకి టొమాటో ఎగ్ కర్రీ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చపాతీ కాంబినేషన్లోకి అయితే ఇంకా బాగుంది. పదండి అయితే ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ వీక్ ఈ కర్రీని చపాతీ లెక్కన చేస్తే మా పాప దీన్ని చూసి ఆమ్లెట్ కర్రీయా అని అడిగింది. చూడటానికి కూడా అలాగే ఉంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. రెగ్యులర్గా కోడిగుడ్డు పొట్టు ఎగ్ కర్రీ చేసుకుంటాం కదా, కానీ ఇది కొంచెం కొత్తగా ఉంది, ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర అలాగే దంచుకొని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులోకి సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా ఉడికిపోయాక ఇప్పుడు అందులోకి ఉప్పు కారం కొంచెం మసాలా పొడి కూడా వేసుకుని ఒకసారి అన్నీ కలుపుకొని గుడ్డును కూడా పగలు కొట్టుకుని కదపకుండా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. గుడ్డు ఒక వైపు ఉడికిపోయాక రెండో వైపు కూడా తిప్పుకుని మంచిగా కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇంకా ప్లేట్లోకి వేడివేడిగా అన్నం ఓకే ఆమ్లెట్ కర్రీ వేసుకుని లంచ్ అయితే తినేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈట్ హెల్తీ అండ్ బీ హ్యాపీ. బాయ్.